హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, డ్రాయింగ్ షీట్ కానీ A4 షీట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. పిల్లలు యూజ్ చేయకుండా పక్కన పెట్టి ఉంటారు కదా, అలాంటి షీటు నేను తీసుకున్నాను. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేపు కట్ చేసుకోండి. నేను ఇక్కడ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే మీ ఇంట్లో ఏ సోప్ అనేది యూజ్ చేస్తారో ఆ సోపు తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా తురుముకోవాలి. నేను ఇది తురిమిన తర్వాత ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నీళ్లు వేసి వదిలేయండి. అంటే కొద్దిసేపు సోప్ అనేది పూర్తిగా కరగాలి. నేను మీకు తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు సోప్ అంతా కూడా కరిగింది. నేను ఇయర్ బడ్స్తో ఈ విధంగా మనము కట్ చేసుకున్నాం కదా, దీనిపైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఎండలో ఆరబెట్టాలి. కొద్దిసేపు పెడితే చాలు, డ్రై అవుతుంది. నేను ఇవన్నీ కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఎండలో పెట్టాను, డ్రై అయ్యింది. ఇప్పుడు ఇది మీరు హ్యాండ్ వాష్గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఇవి బ్యాగ్లో వేసి పెడితే హ్యాండ్ వాష్గా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం రెడీ చేసుకొని ఈ విధంగా బాక్స్లో వేసుకొని మీరు మీ బ్యాగ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, సేఫ్టీ పిన్లు ఒక్కోసారి మనము ఎంత వెతికినా కూడా దొరకవు కదా. మీరు ఏం చేయాలి అంటే, పేస్ట్ కారైన తర్వాత ఇది పడేస్తాం కదా, పడేసే బదులు మీరు ఈ విధంగా సేఫ్టీ పిన్లు వేసి పెట్టండి. మనకు కావాల్సినప్పుడు ఈజీగా దొరుకుతుంది. అలాగే నీళ్లు పడినప్పుడు సేఫ్టీ పిన్లు తుక్కు పడతాయి కదా, మీరు ఈ విధంగా వేసి పెట్టడం వలన తుక్కు పట్టవు. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ పాతది ఒకటి టీషర్ట్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఒకటి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా తిప్పి దీని లోపలకు మీరు దుప్పటలు కానీ, చీరలు కానీ, బెడ్షీట్లు కానీ పాతవి మీరు ఏవి యూజ్ చేయడం లేదో అలాంటి బట్టలు దీని లోపలకు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత ప్రిల్స్ అనేది చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా ప్రిల్స్ అనేది చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను. మీకు ఒక పిల్లో అనేది రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా కనపడుతుందో. సోఫా పైన పెట్టడానికి చాలా బాగా కనపడుతుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, ఈ విధంగా సెల్లో టేపు ఏమవుతుంది, ఒక్కోసారి లాస్ట్ ఎడ్జెట్స్ అనేది దొరకదు కదా. మీరు ఆ టైంలో ఏం చేయాలి అంటే, మీ ఇంట్లో యూజ్ చేసే టాల్కమ్ పౌడరు కొంచెం చల్లండి. చేతులతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ ఎడ్జెస్ అనేది బాగా కనపడుతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. చేతులతో ఈ విధంగా అంటే చాలు, మీకు సెల్లో టేప్ అనేది నీట్గా వస్తుంది. మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.